హాయ్ అండి. వెల్కమ్ బ్యాక్ అవర్ ఛానల్. ఈరోజు శ్రీకాకుళం ఫేమస్ స్వీట్ చూద్దాము. పాయసం బియ్యంతో పాయసం చేసుకోవచ్చు, పరవన్నం చేసుకోవచ్చు. మనం పరవన్నం చేసుకుందాం. ఆన్‌లైన్‌లో ఇలా ప్యాకెట్ దొరుకుతుందండి. సూజీతో చేస్తారు. బియ్యం మోడల్ కాకుండా స్టార్ మోడల్ గూడా ఉంటుంది ఇందులో. ఇంకా కావాల్సిన పదార్థాలు చెప్తాను. ఇవేనండి పాయసం బియ్యం. ఇవి రైస్ లాగే ఉంటాయి. లావుగా, పొట్టిగా ఉంటాయి. శ్రీకాకుళంలో ప్రతి ఫంక్షన్‌లో ఈ స్వీట్ అనేది ఉంటుందండి. కొంచెం బెల్లం తీసుకున్నాను. 2 స్పూన్లు బాదం పౌడర్ తీసుకున్నాను. అలా ఒక గ్లాస్ పంచదార తీసుకున్నాను. ఒక కప్పుతో కొబ్బరి పొడి తీసుకున్నాను. నేను కుక్కర్‌లో పెట్టేసుకుంటున్నానండి తొందరగా అవ్వడానికి. కుక్కర్‌లో ఒక గ్లాస్ బియ్యానికి 2 గ్లాసులు వాటర్ పోసుకొని మీడియం ఫ్లేమ్ పెట్టుకొని 3 విజిల్స్ వచ్చేదాకా ఉంచుకున్నానండి. మీకు కొబ్బరి పొడి కాకుండా డ్రై ఫ్రూట్స్ గూడా వేసుకోవచ్చు. నేను పాయసంలా కాకుండా పరవన్నంగా చేస్తున్నాను. పాయసంలా కావాలంటే పలచగా చేసుకోవచ్చు. పరవన్నం అయితే చిక్కగా చేసుకోవచ్చండి. ఇలా 3 విజిల్స్ వచ్చిన తర్వాత రైస్‌లాగే ఇలా ఉడికిపోతుంది. తర్వాత స్టవ్ మీడియం ఫ్లేమ్‌లో పెట్టుకొని పాలనేది యాడ్ చేసుకున్నానండి. ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు పాలు గూడా వేశాను. మీకు ఇంకా పలచగా కావాలి అంటే పాలు ఎక్కువ వేసుకుంటే పాయసంలాగా వస్తుంది. సో, నేను పరవన్నం చేస్తున్నాను కాబట్టి ఒక గ్లాస్‌కి 2 గ్లాసులు పాలు వేశాను. మరిగిన తర్వాత ఒక గ్లాసు పంచదార వేశాను. అలాగే ఒక చిన్న కప్పుతో కొబ్బరి పొడి గూడా వేసుకున్నానండి. ఇవి బాగా మరిగిన తర్వాత ఒక పెద్ద నిమ్మకాయ సైజ్ అంతా బెల్లాన్ని గూడా యాడ్ చేశాను టేస్ట్ కోసం. ఇంకా దించే ముందు ఇలాగ బాదం పౌడర్ ఏసానండి. ఇది వేయగానే చిక్కదనం వస్తుంది. అలాగే కలర్ గూడా వస్తుంది ఫ్రెండ్స్. టేస్ట్ గూడా బావుంటుంది. బాదం పొడి ఇష్టం లేని వాళ్ళు స్కిప్ చేసి కస్టర్డ్ గూడా వేసుకోవచ్చు. ఇంకా ఫైనల్‌గా అయితే ఇలా వస్తుంది. మీకు నచ్చితే డ్రై ఫ్రూట్స్ యాడ్ చేసుకోవచ్చు. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.